హలో అండి, క్షీరసాగర మదన కార్యక్రమం స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అండి, నా పేరు మహేందర్ అండి. ఎక్కడి నుండి మహేందర్ గారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, మీ ప్రశ్న ఏమైనా ఉంటే ఆఫీసర్ని అడగండి. అయ్యగారు ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ మహేంద్ర గారు. ఇది ఆదికాండం 6వ అధ్యాయంలో మామూలుగా నెఫీలుల ప్రస్తావన ఉంది కదండి. మామూలుగా ఇప్పుడు దేవదూతలు నరులతో వాళ్ళు వివాహం చేసుకున్నందుకే నెఫీలులు పుట్టారనేటువంటి మైండ్ సెట్ తోనే ఉన్నాను నేను, ఆ పర్సెప్షన్ లోనే ఉన్నాను. అయితే నేను బుక్ ఆఫ్ జుబిలీస్ గానీ, బుక్ ఆఫ్ జాయింట్స్ గానీ, బుక్ ఆఫ్ ఈనాక్ గానీ, సెప్టువజెంట్ కూడా చదివాను. వాటన్నింటిలో కూడా వాళ్ళంతా దేవదూతలోనే ఉంది, కన్సిడరింగ్ 2 పీటర్ అండ్ జూడ్ ఆల్సో. అవును. అయితే ఇక్కడ 6వ అధ్యాయం 3వ వచనంలో మరి దేవుడు అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు ఆ నరుల గురించి ఎందుకు అన్నాడు అనేటువంటిది ఒక డౌట్ అండి నాకు. నేను కూడా ఇంతకుముందు చెప్పాను. ఓకే, ఏంటంటే ఈ నెఫీలు దేవదూతలు వచ్చి తమకు నచ్చిన స్త్రీలను మానభంగము చేసిరి అని లేదు, తమకు నచ్చిన స్త్రీలను బలవంతముగా చెరబట్టిరి అని లేదు. వివాహము చేసుకునిరనే మాట వాడబడింది చూడండి ఆదికాండం 6లో. అవునా? వివాహము అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆడపిల్లని కన్నా తండ్రి ఇన్వాల్వ్మెంట్ ఉంది. దేవదూతలు మేము బలవంతులం అని చెప్పి వచ్చి నచ్చిన ఆడపిల్లని తీసుకుపోయి అనుభవించి అలాగ వదిలేయలేదు. వాళ్ళు మర్యాదగా వచ్చి అడిగారు, నువ్వు నాకు నచ్చావు, నేను పెళ్లి చేసుకుంటానంటే మా నాన్నగారిని అడుగన్నది. అక్కడ కొంత బేరసారాలు జరిగితే మరి ఏమి మాకేమి లాభం అంటే, నీకు ఏమి కావాలన్నా ఇస్తాము, అతీత శక్తులు ఇస్తాము, వెండి బంగారాలు ఇస్తాము, అన్నీ ఇస్తాము, టెక్నాలజీ ఇస్తాము, అన్నిటికీ మించి బహుబలాఢ్యులైన కొడుకులను కంటాం మేము, కనుక నీ మనవళ్ళు భూలోకాన్ని శాసించగలుగుతారని ప్రలోభ పెట్టారు వాళ్ళు. అప్పుడు ఈ మానవ కుటుంబ పెద్దల యొక్క అనుమతితోనే ఆ ఘోరమైన పాపం జరిగింది. అందుకే నరుల అక్రమం అన్నాడు. రైట్, అర్థమైందా? అది వివాహము అనే మాట కీలకం అన్నమాట. Okay, yeah, makes sense. God bless you. Okay, thank you. ఓకే.